హలో వన్ ఈకో సిస్టమ్ ఫ్యామిలీ మెంబర్స్, దిస్ ఈజ్ శ్రీనివాస్ కంట్రీ బోర్డ్. మేము లాస్ట్ వీక్ అంటే 21 తారీఖు నాడు హనాయి వియత్నాం రావడం జరిగింది హెడ్ ఆఫీస్కి. సో మాకు 23, 24, 25 ఇలా 3 రోజులు మైలాన్ మేడం తోటి మీటింగ్స్ జరిగినాయి. ఇక మేము ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకు జరుగుతున్నటువంటి అప్డేట్స్ ఏంటి అవి మనం లైవ్లో మేడం దగ్గర కూర్చొని మాట్లాడదామనే ఉద్దేశంతో నేను, జనార్దన్ సారు, కర్ణాటక నుంచి దేవరాజ్ సార్ అండ్ శ్రీకాంత్ సార్ అండ్ కర్నూలు నుంచి రఘు సార్, మేము 5 మందిని ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక అప్డేట్స్ గురించి లాస్ట్ క్వార్టర్లో మనకు డిఎస్పి పూలు చాలామందికి మన ఇండియాకి రాలేదు, దాని గురించి కూడా జనార్దన్ సార్ డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత ఎవరెవరు రాలేదు, ఎంత వాళ్ళు బిజినెస్ చేశారు, లాస్ట్ 3 మంత్స్లో వాళ్ళు ఎంత బిజినెస్ చేశారు, ఆ బిజినెస్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి వాళ్ళకు ఎన్ని కాయిన్స్ కట్ అవుతాయో దాని ప్రకారం అవుతుంటాయి. ఇంకా కంపెనీ ఇక పాలిగాను టెక్నికల్గా కానీ దానికి సంబంధించిన విషయాలు మనకు ఇంటర్నల్గా పూర్తి లోతుగా మాత్రం మనకు ఎవరు చెప్పరు. కాకపోతే వితిన్ షార్ట్ పీరియడ్ బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతుంది. ఇక అన్నీ ఇది ఒక కాయిన్ ఏంటంటే ఎక్స్చేంజ్లోకి వస్తే మనకు కాయిన్ రేట్ పడిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇది ప్యూర్ యూజబిలిటీ టోకెన్, అంటే ఇది మనము గ్లోబల్ కరెన్సీగా మాత్రము 100% వాడుకునే ప్రయత్నమే కంపెనీ చేస్తుంది. దానినే వర్క్ నడుస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్లలో కూడా ఈ డిజిటల్ కరెన్సీ వర్క్స్ అనేటివి నడుస్తూ ఉంటాయి. సో అంతకన్నా మనది ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనే విషయం మేడం మాతో చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే 1OH. ఈ 1OH రావడం వల్ల మనకు ఏంటి ఉపయోగం అంటే మనకు కావాల్సింది ఇప్పుడు గెస్ట్ బయర్స్. అంటే ఇప్పుడున్న మన ఐఎంఏస్తో పాటు గెస్ట్ బయర్స్ మనకు ఎంతమంది ఎక్కువ మన సిస్టంలోకి వస్తే అంత ఫాస్ట్గా మనము కంపెనీ డెవలప్ కావడం జరుగుతుంది, మార్కెట్ కూడా పెరుగుతుంది. దానికోసము ఈ 1OH అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేబీ సెప్టెంబర్లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్లో ఒక పెద్ద ఈవెంట్ కూడా జరగబోతుంది అనే వార్త కూడా ఉంది. మేడం ఆ విషయం చెప్పారు. దాని గురించి అంటే ఈ 1OH రావడం వల్ల గ్లోబల్ వైడ్గా, ఎందుకంటే ఫ్లైట్స్, హోటల్స్, రెంటల్ కార్స్ ఇవన్నీ లింక్ అవుతాయి. కాబట్టి చాలా ఫాస్ట్గా మనము మూమెంట్ అయి తీసుకునే అవకాశం ఉంటుంది, చాలా ఫాస్ట్గా మార్కెట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి 1OH పైన వీళ్ళు చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. అదే విషయం మనకు సెప్టెంబర్లో 100% ఏదో ఒకటి కాదు 100% ఈవెంట్ ఉండబోతుంది అనేది కన్ఫామ్. సో ఇక చాలామంది ఇక డబ్బులు అంటే ఇది ఉన్న ప్రాబ్లమ్సే, మీకే కాదు నాకు అందరికి ఉంది. ఇది కట్టిన డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది కంపల్సరీ ఉన్న బాధనే అది. కాకపోతే ప్రతి ఒక్కరూ గుండె మీద చేసుకొని ఉండండి. మన దగ్గర ఉన్న ప్రతి కాయిన్, 1 కాయిన్ ఈజ్ ఈక్వల్ టు రూపాయి, యూరో, డాలర్. అంటే మనము ఫ్యూచర్లో ఎంతమంది మనము మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసము కష్టపడి ఎక్కడెక్కడ భూములు కొన్నా లేరో, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారో చేయలేదో తెలియదు. కానీ తెలుసో తెలియకనో ఈ కంపెనీలో మీరు ఒక అసెట్ను కొన్నారు, నేను కొన్నాను. ఇది మనకు ఫ్యూచర్లో కరెన్సీగా, అంటే మనకు కావాల్సిన ప్రతి నిత్యావసర విషయాలలో ఇది ఉపయోగపడుతుంది. దాని మీదనే మేడం మనకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో డోంట్ వర్రీ. ఇక హడావిడిగా ఉండి వెయిట్ చేస్తే బదులు వెయిట్ చేసి నిద్రపోయి ఇది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసే కన్నా అందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ని, ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్ళండి అనే విషయం ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి మా వంతు ఇప్పుడు ఇంత దూరం వచ్చినాం, సొంత డబ్బులు పెట్టుకొని అప్పో చేసి తీసుకొని వచ్చినాం. ఇక మనం చేయాల్సిన విషయం ఏంటంటే మనకంటూ ఒక స్ట్రాటజీ ఉంది, ఒక ప్లాన్ ఉంది. అందరికీ ఉపయోగపడేటట్టు ఒక పని చేద్దాం. దానికి ప్రతి ఒక్క ఐఎంఏ సహకరిస్తే 100% మనము సక్సెస్ దశలోకి అతి తొందరగా వెళ్తాము. అది వచ్చిన తర్వాత మేము ఇండియా వచ్చిన తర్వాత పర్సనల్గా అందరితోటి కలవడం జరుగుతుంది.
ఎవరన్నా మాట్లాడాలనుకుంటే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే ప్రతి ఒక్కరికి నేను రెస్పాండ్ కావడం జరుగుతుంది. జనార్దన్ సార్ కూడా రెస్పాండ్ అవుతారు. ఇక ఇప్పుడు స్టేట్ లీడర్స్ అనేది ఒక సిస్టమ్ తయారు చేయడం జరిగింది. అది కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి, అంటే కాయిన్స్ మన కూపన్స్ బయ్యింగ్ సెల్లింగ్ జరుగుతూ ఉంటే ట్రాన్సాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతోనే ఈ సిస్టమ్ అనేది చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు సహకరించండి. అందరూ సహకరిస్తే చాలా ఫాస్ట్గా మనం ముందుకెళ్తాం. సో ఈ రోజుతో ఇది మన దగ్గర ఉన్న ప్రస్తుతానికి అప్డేట్స్. సో అందరము 100% ఈ ప్రాజెక్ట్లో, ఈ కంపెనీలో సక్సెస్ అవుతాము. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. దిస్ ఈజ్ శ్రీనివాస్, వన్ ఈకోసిస్టమ్. థ్యాంక్ యూ.